బండ్లకు పెద్ద పెద్ద సినిమాలకు పెద్ద పెద్ద కార్లకు గిప్పుడు క్రేజ్ ఉన్నదో లేదో గాని నిమ్మకాయలకైతే మస్తు డిమాండ్ ఉన్నది. గీ ఎండాకాలంలో ఒక్కో నిమ్మకాయ దొరికితే చాలు మంచిగా నిమ్మరసం చేసుకొని ఇక తాగొచ్చు. మరి అందరూ నిమ్మకాయలతో నేను నిమ్మరసం చేసుకుంటే ఇక నన్ను చూడుర్రి, నా అందం చూడుర్రి అన్నట్టు గీ అన్న ఏం చేసిరో ఇక మీరే చూడుర్రి. మన భారతదేశంలో ఐపీఎల్ షురూ అయినప్పటి సంది చిన్న పెద్ద అందరిది ఐపీఎల్ ముచ్చట్నే మళ్ళా. అవు మాకు నచ్చిన క్రికెటరు జబర్దస్త్ ఆడిండు. గా బాలు కొడితే సీదా స్టేడియం అవతల పోయి పడ్డది. గంత జబర్దస్త్ ఆడుతున్నారు. ఇక గీ తాపం మాదే కప్పు అని చెప్పి మొత్తం మీద అయితే పొద్దుగలడి సంది పొద్దుమిక్కిన దాకా ముచ్చట్లు పెడుతున్నారు. మళ్ళా ఇక గట్ల ముచ్చట్లు పెడితే ఏం కాదు గాని గిట్లా నిమ్మకాయ పట్టుకొని స్టేడియంలో కూర్చొని మంతరిచ్చి ఇప్పుడు పక్క వికెట్ పడాలి, ఇప్పుడు పక్క అవుట్ కావాలని చెప్పి కోరుకుంటే పక్క అవుట్ అవుతున్నారు. గదే పరిశాన్ వచ్చింది మళ్ళా. గిట్లా నిమ్మకాయలతోని మంత్రాలు చేసి మమ్మలను ఆగమాగం చేస్తున్నారు. మమ్మలను ఆడకుండా అడ్డుపడుతున్నారు. గిట్లా నడమ ఆగమాగం చేస్తే ఎట్లా గిదేం లెక్క గిదేం రూలు అని చెప్పి మన ఎస్ఆర్హెచ్ అభిమాని మీద మొత్తం మీద అయితే సిఎస్కే టీము బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చింది. మళ్ళా చూసిరు కదా, లెటర్ కూడా బాజప్తా రాసి పంపింది. మరి ఇది ఆయన ఒరిజినల్ లెటర్ అనుకోగలరు, డూప్లికేట్ లెటరు. సోషల్ మీడియాలో ఎవరు గిట్లా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు. ఇక ఇంకేమున్నది, ఈ లెటరు సోషల్ మీడియాలో మస్తు గిరికలు కొడుతున్నది. సిఎస్కే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి ఇక మొత్తం మీద అయితే సిఎస్కే టీము ఈ ముచ్చట మీద ఉన్నట్టు చెప్పింది. మేము ఎస్ఆర్హెచ్ అభిమాని మీద ఎసొంటి కంప్లైంట్ ఇయ్యలేము అని చెప్పి ఇక మరి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కోసం గిట్లా అడ్డమైన కథలు కాకుండా స్టేడియం పోయినామా, మంచిగా ఎంజాయ్ చేసినామా, మళ్ళీ ఇంటికి వచ్చినామా అన్నట్టు ఉండాలి. గంతేగాని గిట్లా ఆగమాగం చేసి మన ఇజ్జత్ తీయొద్దు అని చెప్పి మొత్తం మీద చాలా మంది పుల్లు గరం అవుతున్నారు మళ్ళా.